మీరా? నాకు మీ ఫ్యామిలీ మీద రూమర్స్ క్రియేట్ చేయడం తప్ప వేరే పనేం లేదనుకుంటున్నారా? ఇంట్లో కూర్చొని నా మీద కేకలేయడం కాదు, బయటికి వెళ్ళి ఆరాలు తీయండి. నిజం మీకే తెలుస్తుంది. నిజం తెలియాల్సింది నీకే, మాకు కాదు. మా అల్లుడు హాస్పిటలైజ్ అయింది ఫుడ్ పాయిజన్ వల్ల, డ్రగ్స్ తీసుకొని కాదు. అది తెలుసుకో ముందు. ఫుడ్ పాయిజన్ అంటున్నారేంటి? మ్యాటర్ డైవర్ట్ చేయడానికి ఇది ఆర్యవర్ధన్ వేసిన ప్లాన్ అన్నమాట. వీళ్ళని ఎలా రెచ్చగొట్టాలో నాకు తెలుసు. ఏంటి నోరు జారాను అని చెప్పి సైలెంట్ అయిపోయావా? నోరు జారింది నేను కాదు, మీరు. నేను చెప్పింది 100% కరెక్ట్. నీ మొగుడు డ్రగ్స్ తీసుకుంది నిజం, ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో ఉంది నిజం. కాదు అంటే అవును అంటావు. నీ మాటలు నమ్మడానికి మేమేమైనా పిచ్చి మొహాలం అనుకుంటున్నావా? నీ వల్ల ఆల్రెడీ ఒకసారి దెబ్బతిన్నాం, మళ్ళీ ఆ రిస్క్ తీసుకోలేము. మీరు నిజంగా పిచ్చి మొహాలు కాబట్టే ఆర్యవర్ధన్ మిమ్మల్ని అబద్ధాలతో ఈజీగా నమ్మించేశాడు. అబద్ధం చెప్పాల్సిన అవసరం మా బ్రోయిన్లకే ఉంది. కానీ కుటుంబ పరువు పోకుండా కాపాడాల్సిన అవసరం ఉంది కదా. అందుకే తమ్ముడు డ్రగ్స్ తీసుకున్నాడని తెలిస్తే సొసైటీలో పరువు పోతుందని అసలు నిజానికి మసిపూసి మారేడుకాయ చేస్తున్నాడు. నీకు తోచింది గెస్ట్ చేసి చెప్తే మేము నమ్మేయాలా? నమ్మకపోతే నష్టపోయేది మీరే. మాకే నష్టం? ప్రాణ నష్టం. ఎస్, నీ మొగుడి ప్రాణ నష్టం. ఏమంటున్నావు? నువ్వే ఆలోచించు. డ్రగ్స్ తీసుకున్నాడని తెలిస్తే సొసైటీలో పరువు నష్టమని ఆర్యవర్ధన్ ఈ విషయాన్ని హైడ్ చేయడం వల్ల నీ మొగుడు ప్రాణాల మీదకొచ్చే అవకాశం ఉందా లేదా? అలా ఏం జరగదు. అన్నీ మీకు మీరే సర్ది చెప్పుకొని నన్ను కామ్ చెయ్యాలనుకుంటే నేనేం చేయలేను. మీరిలా నాతో ఆర్గ్యూ చేస్తూ కూర్చుంటే చివరికి మీరు రోడ్డు పాలవ్వడం ఖాయం. మేమెందుకు అవుతామంటారా? మీరు ఆ ఇంట్లో ఉండే ఒకే ఒక్క రీజన్ నీరజ్. అతనే కనుక లేకపోతే నెక్స్ట్ మినిట్ మీరిద్దరూ ఉండడానికి చోటు లేక రోడ్డున పడతారు. మీ మంచి కోసమే చెప్తున్నాను. ఈ విషయాన్ని సైలెంట్గా ఉంచేస్తే నష్టం మీకే, లాభం ఆర్యవర్ధన్కి. ఇప్పుడు మేమేం చేయాలి? ఈ విషయాన్ని నలుగురికి తెలిసేలా రోద్దాంతం చేయాలి. అప్పుడే ఎలాగో విషయం బయటపడింది కదా అని నీరజ్కి పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తారు. అతను ప్రాణాలతో బయటపడతాడు, మీరు సేఫ్ అవుతారు. ఇంకా మీ ఇష్టం. నువ్వు ఎక్కువగా ఆలోచించకు బేటీ. లేదు మామ్, నాకెందుకు తన మాటల్లో నిజం ఉందనిపిస్తుంది. నీరజ్ని ఎలాగైనా కాపాడుకోవాలి మామ్. పద మామ్, మామిళ్ళకి తెలియకుండా అయినా సరే హాస్పిటల్కి వెళ్ళిపోదాం. పద. సరే పట్టుకో, పద. డాక్టర్, నీరజ్ కండిషన్ ఎలా ఉంది? మా నీరజ్కి ఏం కాలేదు కదా డాక్టర్? ఏం కాదమ్మా, కంగారు పడకండి. ఆర్య గారు, డ్రగ్ కొంచెం ఓవర్ డోస్ అవ్వడం వల్ల పేషెంట్ చాలా మత్తులోకి వెళ్ళాడు.
ఈజ్ ఎనీథింగ్ సీరియస్ డాక్టర్? నథింగ్ అండి. కాకపోతే పేషెంట్కి మెలకువ రావడానికి కొంచెం టైం పడుతుంది. ఆల్మోస్ట్ ఒక 24 అవర్స్ అయినా పట్టొచ్చు. రిపోర్ట్స్ వచ్చాయి డాక్టర్ గారు? ఇంకా రాలేదు సార్. ఒకవేళ వస్తే మాత్రం హైడ్ చేయాలని కానీ నీరజ్ గారిని ప్రొటెక్ట్ చేయాలని కానీ ట్రై చేయకండి. మీకు తెలుసు కదా పోలీస్ కేసు అయితే ప్రాసెస్ ఎలా ఉంటుందో. అందులోనూ ఇది డ్రగ్స్ కేస్. ప్రతి చిన్న ట్రీట్మెంట్ కూడా మాకు తెలిసే జరగాలి. సారీ ఆర్యవర్ధన్ గారు, మిమ్మల్ని ఇన్సల్ట్ చేయాలనో మీ రెప్యుటేషన్కి భంగం కలిగించాలనో మా ఉద్దేశం కాదు. ఇట్స్ ప్రొసీజర్. ఇట్స్ ఓకే సిఐ గారు, చట్టాన్ని నేను గౌరవిస్తాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్ సార్. డాక్టర్ గారు, నీరజ్ గారు నిర్దోష దోష అని తేలేంత వరకు ఆయన మా కస్టడీలోనే ఉంటారు. రిపోర్ట్స్ రాగానే మా మేమింకా పేషెంట్ని ఇంట్రాగేటే చేయలేదు కదా. మీరు చేయాల్సిన ఇంట్రాగేషన్, ఇన్వెస్టిగేషన్ మేము చేయాల్సి వచ్చింది సిఐ గారు. మీరు ఏమి అనుకోకండి సిఐ గారు. మా ఉద్దేశం చట్టాన్ని అవమానించాలని కాదు, అబద్ధం నిజం కాకూడదనే మేము యాక్షన్లోకి దిగాల్సి వచ్చింది. మా ఆర్యవర్ధన్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు సిఐ గారు. వీడి ఆర్య అసలు దోషి. ప్లాన్ ప్రకారం నీరజ్ గారికి అడ్డుపడి నీరజ్ చేత బలవంతంగా షుగర్ ఫ్రీ పౌడర్ పేరుతో బ్రౌన్ షుగర్ తినిపించిన స్కౌండ్రల్ వీడే. ఈ రోజు నీరజ్ ఇలాంటి పరిస్థితికి రావడానికి, నువ్వింత బాధపడడానికి అసలు కారకుడు వీడే. అంత ఖచ్చితంగా తనే దోషి అని మీరు ఎలా చెప్పగలరు సార్? వీడే దోషి అనడానికి యూ హ్యావ్ ఎనీ ప్రూఫ్? ఎస్, వీ హ్యావ్ ప్రూఫ్స్. నీరజ్కి డైరెక్ట్గా వీడే బ్రౌన్ షుగర్ తినిపిస్తున్న విజువల్స్ మా దగ్గర ఉన్నాయి. లేరా? ప్లీజ్ సార్, నన్ను వదిలేండి సార్. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయండి సార్. పెళ్ళాం పిల్లలు ఉన్నాడు సార్, దయచేసి నన్ను విడిచిపెట్టండి సార్. పేరు? రమేష్ సార్. నేను అడుగుతుంది నీ పేరు కాదు, నీ వెనకాలుండి ఇదంతా చేయించిన వాళ్ళ పేరు. సార్ అది నాకు సమాధానం మాత్రమే కావాలి, నీ సంజాయిషి కాదు. కమ్ ఆన్, స్పీక్ అవుట్. రే సార్ అడుగుతున్నారు కదా, చెప్పరా. చెప్తాను సార్. నా వెనకాలండి నడిపించింది జలంధర్ సార్.
ముఖ్యమైన విషయం. మన ప్లాన్ ప్రకారం అన్నీ అనుకున్నట్టే జరిగినా చివరి నిమిషంలో నువ్వు వాళ్ళకి దొరికిపోవచ్చు. మేడం మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎస్, నీరజ్ వర్ధన్ ఎంత అమాయకుడో అతని అన్న ఆర్యవర్ధన్ అంతకు మించిన సాధ్యుడు. మన ట్రాప్ వల్ల నీరజ్ ష్యూర్గా ఎఫెక్ట్ అవుతాడు. తనకెందుకు ఇలా జరిగిందా అని ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది. అది డ్రగ్స్ వల్లే తేలుతుంది, అంతే తప్ప నేనెందుకు దొరుకుతాను? కనిపించిన దాన్ని వినిపించిన దాన్ని మాత్రమే నమ్మితే అతను ఆర్యవర్ధన్ ఎందుకు అవుతాడు? ఒక ఇన్సిడెంట్ ఎందుకు జరుగుంటుంది, ఎలా జరుగుంటుంది అని తను చేసే గెస్సింగ్స్ సిబిఐ సిఐడిలు కూడా చేయలేరు. తనది అంత ఇంటెలిజెంట్ బ్రెయిన్. సో ఏదో విధంగా కూపిలాగి నిన్ను క్యాచ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో నువ్వు ప్రిపేర్డ్గా ఉండాలి. అంటే ఏం చేయమంటారు మేడం? సపోజ్ నిన్ను ఇన్వెస్టిగేషన్ చేస్తూ నీ చేత ఇదంతా ఎవరు చేయించారు అని అంటే ఏం చెప్తావు? నాకు తెలిసింది మీరు వశిష్ఠ గారే మేడం. అలానే మీ పేర్లు చెప్పను, మీరేం చెప్పమంటే అదే చెప్తాను. గుడ్. అయితే ఈ ఇష్యూ నుండి నువ్వు సేవ్ అవ్వగలవు. నా పేరు బయటికి రాకుండా చేయగలవు. నువ్వు చెప్పాల్సిన పేరు జలంధర్. జలంధరా? ఎస్. నీ నోటి నుండి ఆ పేరు తప్ప వేరే ఏ చిన్న ఇన్ఫర్మేషన్ జారకూడదు. ఆ పేరు చెప్పేటప్పుడు కూడా కాన్ఫిడెంట్గా చెప్పాలి. ఏమాత్రం నువ్వు తడబడినా ఆర్యవర్ధన్ మన అంచనాల్ని తారుమారు చేసేస్తాడు. నేను బయటపడే పరిస్థితి వస్తే నీకు బ్రతుకుండదు. అర్థమైందా? అర్థమైంది మేడం. జలంధర్ అనే పేరు తప్ప ఇంకేం చెప్పను. నేను చెప్పేది నిజం సార్, నన్ను నమ్మండి సార్. ఏంట్రా నమ్మేది? నాటకాలు ఆడుతున్నావా? లేదు సార్, నేను నిజమే చెప్తున్నాను. ఇదంతా నా చేత జలంధరే చేయించాడు. నువ్వు ఇలా చెప్తే ఎందుకంటావురా? సెల్లో వేసి మక్కిలెరగదంతే అప్పుడు మొత్తం కక్కుతావు. గారు వీడిని తీసుకెళ్ళి నిజాన్ని మీ స్టైల్లో చెప్పించండి. సార్ సార్ వద్దు సార్, నేను చెప్పేది నమ్మండి సార్. అబద్ధమైతే ఎందుకు చెప్తాను సార్? నేను చెప్పేది నిజంగా నిజం సార్, ప్రామిస్ సార్. వాడికి మీకు ఏం గొడవలు ఉన్నాయో నాకు తెలియదు సార్. ఒకరోజు ఫోన్ వచ్చింది సార్, సుపారీ ఉంది అంటే చేస్తానని ఒప్పుకున్నాను తప్ప ఇంతదాకా వస్తుందని అనుకోలేదు సార్. సారీ సార్, మీరే దయ చూపించి నన్ను విడిచిపెట్టమని చెప్పండి సార్. మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. కాళ్ళు పట్టుకుంటే వదిలేయడానికి నువ్వు చేసింది చిన్న పొరపాటు కాదు. సార్ దయచేసి అలా అనకండి సార్. నేను ఇప్పుడు జైలుకి వెళ్తే నా భార్య పిల్లలు అనాథలైపోతారు సార్. ఆహా, ఎవరి దగ్గర చూపిస్తున్నావురా నీ మొసలి కన్నీళ్ళు? ఈ పశ్చాత్తాపం తప్పు చెయ్యక ముందు రావాలి, తప్పు జరిగిపోయాక కాదు. సార్ బుద్ధి గడ్డి తిని చేశాను సార్, ఈసారికి వదిలేండి సార్. ఇంకా జీవితంలో ఎప్పుడు చేయను. నీకు ఒక ఆప్షన్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్, ఏంటి ఆప్షన్? నువ్వు చెప్పిందంతా నిజమని నమ్మాలంటే నువ్వు ఆ జలంధర్ ఫోటో చూపించు. ఫోటోనా? ఏ లేదా? అంటే సార్ మాకు ఏ సుపారీ ఇచ్చినా ఆ వ్యక్తి ఫోటో ఉండదు సార్. ఎరా మళ్ళీ ఇదో కొత్త నాటకమా? కాదు సార్, మాకు ఆ సుపారీ ఇచ్చే వ్యక్తికి మధ్యలో చాలా మంది బ్రోకర్స్ ఉంటారు సార్. మాకు పేరు మాత్రమే చెప్తారు తప్ప వాళ్ళ డీటెయిల్స్ ఏమి ఇవ్వరు సార్. ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను సార్, నా చేత ఈ పని చేయించింది జలంధరే సార్. ఈ మాట ఎక్కడ చెప్పన్నా చెప్తాను సార్, నన్ను నమ్మండి సార్. విన్నారుగా సిఏ గారు, చేయించింది జలంధర్, చేసింది వీడు. అనవసరంగా మమ్మల్ని అందరినీ బ్లేమ్ చేయాలని చూశారు.
సారీ సార్. ఏంటండి సారీ? సిటీలో హైలీ రెస్పెక్టెడ్ ఫ్యామిలీకి ఇలాంటి ఎలిగేషన్స్ వస్తే అది ఎంత బ్యాడ్ నేమ్ క్రియేట్ చేస్తుందో మీకు తెలీదా? ఈ న్యూస్ బయటికి స్ప్రెడ్ అవ్వలేదు కాబట్టి సరిపోయింది. ఒకవేళ లీక్ అయ్యి ఉంటే పోయిన రెప్యుటేషన్ తిరిగి వచ్చేదా? మీలా రెస్పాన్సిబిలిటీ ఉన్న వ్యక్తులు ఇలా ఎవరో చెప్పిన మాటలు పట్టుకుని ఎలా వచ్చేస్తారండి? మీకొచ్చిన కాలు ఫేక్ జెన్యూన్ అని తెలుసుకుని కదా మీరు ఇన్వెస్టిగేట్ చేయాలి. టేక్ హిమ్ టు కస్టడీ. చేయగారు. ఆర్య సార్, ఐఎమ్ రియల్లీ వెరీ వెరీ సారీ సార్. ఇట్స్ ఓకే సిఐ గారు. ఇంకెప్పుడు ఇలాంటి మిస్టేక్స్ రిపీట్ అవ్వకుండా చూసుకోండి. అలాగే సార్. కానిస్టేబుల్స్, అరెస్ట్ హిమ్. సార్. సారీ సార్. వస్తాను సార్. కుక్కతోక వంకరన్నట్టు దాన్ని జైల్లో పెట్టిన బుద్ధి రాలేదన్నమాట. బై బర్త్ వచ్చినవి అంత ఈజీగా ఎలా మారుతాయి సండే? మనమే మార్చాలి. ఏం చేద్దాం మరియా? ఏం చేయడం ఏంటి జెండా? ఆ దొంగ మొహం దాన్ని మూతి పచ్చడి చేసేయండి. నీరస్ ప్రాణాలతో సెలగాటం ఆడిన దాన్ని అంత తెలివిగా ఎలా వదిలేస్తాం? నన్ను రమ్మంటారా చెప్పండి. నా స్టైల్లో సాపులు తోమినట్టు తోమెత్తాను. ఇక సచ్చినా మన జోలికి రాదు. వద్దను. నువ్వు ఇక్కడే ఉండి నీరజ్ని చూసుకో. మేం వెళ్ళి తనకి ఎలా చెప్పాలో అలాగే చెప్పొస్తాం. నువ్వు ఇట్ట మెత్తగా ఉండబట్టే అదట్ట రెచ్చిపోతుంది గురు. ఈసారి సానా గట్టిగా చెప్పిరా. చెప్తానను. గట్టిగానే బుద్ధి చెప్తాను. పదండి. గోపి, అమ్మా, ఏంటది? పిజ్జా పార్సల్ అమ్మా. ఈ టైంలో పిజ్జా ఎవరు తెప్పించుకున్నారు? మాన్సీనా? తను ఇలాంటివన్నీ తినకూడదని చెప్పాను కదా. కాదమ్మా, ఇది మానసిక పనులు పెట్టుకున్నారే కళ, తన కోసం మేడం. అవునవును, కళ కదూ. ఆ అమ్మాయి ఇంకా పనిలో ఉందా? మరి నాకు ఈ మధ్య ఎప్పుడు కనిపించలేదే. నేనే వారానికి 1-2 సార్లు చూస్తానమ్మా. ఎప్పుడు గదిలోనే ఉంటుంది. అడిగితే మానసి అక్క పనులు చేస్తానంటుంది. ఇప్పుడు కూడా పిజ్జా ఆర్డర్ చేశాను, తీసుకురా అని ఫోన్ చేసింది మేడం. అలాగా, సరే నువ్వు వెళ్ళు. అలాగే మేడం. రారా. పిజ్జా బాయ్ వచ్చి ఎంతసేపు వెయిట్ చేయాలి నీకోసం? నీకెప్పుడు చెప్పాను, నువ్వెప్పుడు తీసుకొస్తున్నావు? అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? మేడం, మీరిక్కడ ఏ రాకూడదా? నా ఇంట్లో నేను ఎక్కడికి రావాలో ఎక్కడికి రాకూడదో నువ్వే డిసైడ్ చేస్తావా? మేడం, అది పని మనిషిలా వచ్చి నువ్వే పనులు చేయించుకునే స్థాయికి వచ్చావా? నీకంత అధికారం ఎవరిచ్చారు? అది అసలు ఈ గది దాటకుండా ఈ గదిలో నువ్వేం చేస్తున్నావు?
అది నువ్వు కడుపుతూ ఉన్నావా? అడిగేది నిన్నే. మేడం, అది ఈ ఇంట్లో చేరాకనే నేను కడుపుతూ ఉన్నానని తెలిసింది. అక్కడికి కొన్ని రోజులు విషయం దాచాలని ప్రయత్నించాను, కానీ మేడం వాళ్ళకి తెలిసిపోయింది. ఈ పరిస్థితుల్లో నేను పనులు చేయలేనని మేడం నన్ను ఈ గదిలో ఉండమన్నారు. కడుపుతూ ఉన్నావన్న విషయం తెలియక పనిలో పెట్టుకున్నారంటే ఏమో అనుకోవచ్చు. తెలిసాక కూడా ఎందుకు నిన్నిక్కడే ఉంచుకున్నారు? అది కూడా రహస్యంగా.